మీకు తెలుసా, దేవునికి ప్రతి ఒక్కరి జీవితంలో ప్రణాళిక ఉంటుంది. గాడ్ హ్యాస్ అ ప్లాన్ అండ్ పర్పస్ ఫర్ ఎవ్రీవన్స్ లైఫ్. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రణాళిక. జాన్ వెస్లీని ఉపయోగించుకున్నట్టుగా బహుశా మిమ్మల్ని ఉపయోగించుకోలేకపోవచ్చు, కానీ జాన్ వెస్లీ చేయని పనులు మీ ద్వారా దేవుడు జరిగించుకుంటాడు. మీరు చేయని పనులు నా ద్వారా జరిగించుకుని తన సంఘ క్షేమాభివృద్ధి కోసం, తన రాజ్య విస్తరణ కోసం దేవుడు ప్రతి ఒక్కరిని పరిపరి విధాలుగా వాడుకుంటూ ఉంటాడు. అది ఆయన నైజము, ఆయన స్వభావం. ఇంకో మాటలో చెప్పాలంటే ఆయనకు మహా ఇష్టమైన కార్యం. కొన్నిసార్లు అనుకోవచ్చు, నాకు కూడా జాన్ వెస్లీ గారిలో మైక్ ఇస్తానండి, దంచి పడేస్తానండి అనుకోవచ్చు, కానీ దేవుడు అనేక సార్లు అంతకన్నా గొప్ప అవకాశాలు నీకు ఇచ్చున్నాడేమో. నువ్వు సద్వినియోగం చేసుకున్నావా? సువార్త అంటే కేవలం వేల మంది ముందు, లక్షల మంది ముందు మైకి పట్టుకుని చెప్పడం మాత్రమే కాదు. సువార్త అనగా నేను చేసినవన్నీ నాతో చెప్పిన మెస్సియా ఈయనకాడ. ఎవరితో చెప్పిందామే? గ్రామస్తులతో చెప్పింది, తన చుట్టూ ఉన్న ప్రజలతో చెప్పింది.